ప్రతిపక్షం ఇద్దరు నువ్వా నేనా, నీ సంగతి తేలుస్తా అంటే నీ సంగతి తేలుస్తా, ప్రజలు మా సైడ్ ఉంటే మా సైడ్ ఉన్నారంటూ ఒకరికొకరు ఎత్తులు పై ఎత్తులు వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. అయితే ఇలాంటి టైంలో ఈ వ్యవహారంలో అసలు మీరంతా వేస్ట్, మీరు నా ముందు ఖేల్ ఖతం, మీరి వ్యూహాలు పారవు, ప్రజలు నా సైడే ఉన్నారు అంటూ ఈ టైంలో న్యూస్కి న్యూస్, ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నటువంటి కిలారి ఆనంద్ పాల్. కిలారి ఆనంద్ పాల్ అంటే మీ అందరికీ తెలుసు, కానీ కిలారి ఆనంద్ పాల్ అనే కన్నా కూడా కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, మెస్మరైజింగ్ ఎవాంజలిస్ట్. సో ఆయన నేనున్నాను, ప్రజలంతా నా సైడే ఉన్నారు, పాల్ రావాలి, పాలన బాగుండాలి అనే నినాదంతో కేఏ పాల్ ఏపీ రాజకీయాల్ని హీట్ పుట్టిస్తున్నారు. ఇంకా నిజంగా చెప్పాలంటే నిన్న మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఒకసారి ప్లీజ్ ప్లే. చూసారా మన తెలుగు సత్తా? మరొక్కసారి చూడండి. ఈ మంగళవారం మార్చి 12వ తారీఖు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎంత మంచి ఆర్డర్, చరిత్రలో ఎవరు ఎక్కడ సంపాదించిన ఆర్డర్, ఎలక్షన్ కమిషన్ కి మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేను వాదించగానే ఆర్డర్ చేశారు. ఏమని? మేలో ఎలక్షన్ జరపండి. ఇదిగోండి ఫస్ట్ ప్రేయర్, మరోసారి మీరు చూడండి అందరూ అక్కడ. ఫస్ట్ ప్రేయర్, మేలో ఎలక్షన్ జరపండి, కౌంటింగ్ వెంటనే చెయ్యండి. గత 3 ఎలక్షన్లు మీరు చూడండి, 10 ఎలక్షన్లు చూడండి. ఏప్రిల్లో ఎలక్షన్, 35-40 రోజుల తర్వాత కౌంటింగ్. ఇది ఎవ్వరు సాధించలేరు అని సీనియర్ లాయర్లు, ఈవెన్ నాకు తెలిసిన జడ్జిలు కూడా చెప్పారు. అయినప్పటికీ సమస్తము సాధ్యము. నాకు 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అని ఎందుకు ఇచ్చారు? ప్రపంచంలో ఎవరికి 747 లేవు. నేను సాధించానా లేదా? ఏప్రిల్లో ఎలక్షన్ పెడతామని పట్టుపట్టాను. నేను మేలో ఎలక్షన్ పెట్టమని పట్టుపట్టాను. ఎవరు గెలిచాం? మనం గెలిచాం. మీడియా ఓనర్స్ గమనించండి, నేను శపించానంటే మీరు మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి న్యాయం చేయకపోతే. పనికిమాలందరికీ లైవ్ కవరేజ్ ఇస్తారా? రిపోర్ట్ చేస్తారా? ఫ్రంట్ పేజ్ లో చూపిస్తారా? పేర్లు చెప్పను. దేవుడు మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయకపోతే నా పేరు కేఏ పాల్ కాదు. ఎవరిని క్షమించడు, దేవుడు క్షమించడు, నేను క్షమించను, ప్రజలు క్షమించరు. ఎస్, ఏపీ రాజకీయాలు ఎంత హీట్ పుట్టిస్తున్నాయో ప్రస్తుతం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, మెస్మరైజింగ్ ఎవాంజలిస్ట్ కేఏ పాల్ గారి మీడియా చిట్ చాట్, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఇంకా చెప్పాలి అంటే మీ అందరి అంతు తేలుస్తా, మీ అందరినీ శపిస్తా, శపించానంటే సర్వనాశనం అయిపోతారు, కాబట్టి కాసుకోండి అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా సెన్సేషన్ అయ్యాయి. నేను శపించానో మీరందరూ అయిపోతారు. అసలు ఆ ప్యాకేజ్ స్టార్ కవరేజ్ ఎందుకు ఇస్తున్నారు? ఓట్ బ్యాంక్ లేని షర్మిలకి ఇస్తారా? ఒక్క పని చేయని మోదీకి ఇస్తారా? దేవుడు క్షమించడు, మీ బిడ్డల్ని క్షమించడు అంటూ ఆయన ప్రస్తుతం ఎందుకంత ఆవేశపూరితంగా వార్తల్లో నిలిచారు? మొన్న మధ్య కూడా మనం చూసాం, ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో జగన్కి ఆశీస్సులు ఇస్తానంటూ, ఏపీ సీఎంకి నేను ఆశీస్సులు ఇస్తానంటూ వెళితే కనీసం గేట్లోనే ఆయన్ని పోలీసులు ఆపేసిన తీరు కూడా చాలా చర్చనీయాంశమైంది. 500 కోట్లు తీసుకుని 21 సీట్లకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయాడంటూ కూడా చాలా సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. సో ఈసారి ఎన్నికలు మేలో నిర్వహించాలని డిమాండ్ చేస్తే తన నిర్ణయాన్ని బేస్ చేసుకుని హైకోర్టులో వేసిన పిటిషన్ ఆధారంగా ఈసారి ఏప్రిల్లో పరీక్షలు ఉంటాయి కాబట్టి కేఏ పాల్ గారి నిర్ణయం వల్లే మే 13న ఫస్ట్ ఫేజ్లో జరగాల్సినటువంటి ఎన్నికలు 4th ఫేజ్లో జరిగేలా కేఏ పాల్ గారు చేశారు. అయినా ఒక తెలుగువాడు ఈ స్థాయిలో గర్వించదగ్గ వ్యవహారం ఉన్నా కూడా మీడియా కవరేజ్ చేయటం లేదు. ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తున్నారు, మీ అందరు అంతు తేలుస్తా, ఖేల్ ఖతం అంటూ ఆయన సవాల్ విసురుతున్నారు. మొత్తానికి నిజంగా ఎందుకు ఈ స్థాయిలో కేఏ పాల్ గారు ఆవేశం పడుతున్నారు? ఏపీ రాజకీయాలపై ఆయన ఏమనుకుంటున్నారు? ఎందుకు జగన్ ఆశీస్సులు ఇస్తానన్నా తీసుకోవట్లేదు? ఏపీ సెక్రటేరియట్కి ఎందుకు రానివ్వలేదు? మరి షర్మిలను కలిశారా? జగన్కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపగల సత్తా తనొక్కడికే ఉందని చెప్తున్నారు. మరి నిజంగా ఆపే సత్తా ఉందా? ఎందుకు పాల్ రావాలి, పాలన బాగుండాలని అంటున్నారు? అన్ని